నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పండగల పెన్షన్ పెంపు కార్యక్రమం కాకినాడ నుండి ప్రారంభించిన సీఎం జగన్. కలెక్టరేట్ ని ముట్టడించిన అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సీఎం జగన్ దేశానికే ఆదర్శం. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని వ్యాఖ్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ ని 3,000కి పెంచి పండగల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ నుండి బుధవారం పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడారు. దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు కలిసి పేదలకి 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇదే దత్తపుత్రుడు ప్రజలకు మేలు చేస్తున్న కేంద్రానికి లేఖలు రాస్తున్నారని కన్నెర్ర చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతిలో కూడా దత్తపుత్రుడికి భాగస్వామ్యం ఉందని చురకలంటి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ రింగ్ ఇప్పుడు వైఎస్ఆర్ పింఛన్ కానుక 66,34,742 మందికి ఇక నుంచి నెల 3,000 రూపాయల చొప్పున పెన్షన్ను 1,968 కోట్ల రూపాయల చెక్ రిలీజ్ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతోంది. అవ్వాతాతలకు అక్క చెల్లెమ్మలకు నెల వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద 3,000 రూపాయలు అందుకుంటున్నారు. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితిలోకి పోవాలి, జరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు.
ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఇద్దరు కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఉద్యమం నానాటికి ఉధృతమవుతుంది. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ఇందులో భాగంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పోలీసుల్ని అడ్డుపెట్టుకొని ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తుందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. గత 23 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చర్చల పేరుతోని ప్రధానమైనటువంటి సమస్యలు ఏవి పరిష్కారం చేయకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనియన్ పిలుపులో భాగంగా కలెక్టరేట్ల ముందు బైఠాయించాలనేసి యూనియన్ పిలిపించింది. దాంట్లో భాగంగా గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు బైఠాయింపు చేయడం జరిగింది. కానీ కలెక్టర్ ఆఫీస్కి రాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సిఐటి నాయకత్వాన్ని, అంగన్వాడీ నాయకత్వాన్ని అరెస్టులు చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం పోలీసులను బట్టి అంచాలని చూస్తుంది. కానీ అంగన్వాడీలకి పోలీసులను బట్టి అంచాలని చూస్తే, ఉద్యమాన్ని అంచాలని చూస్తే, ఎంత పెద్ద ఉద్యమాన్ని అంచాలని చూస్తే అంత పెద్ద ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి చేరుకొని ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మా సమస్యలు అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాతో వెట్టి చాకి చేస్తున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది గ్రాట్యుటీ అమలు చేయాలనేసి. మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో అమలు చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయరు అనేసి ఈ రోజు అడుగుతున్నాం. గ్రాట్యుటీ అమలు చేయాలనేసి ఈ రోజు మేము కోరుతున్నాం. కొంతమ్మ కోరికలు కాదు ఈ రోజు మేము అడిగేది. ప్రధానంగా వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. కానీ ఈ డిమాండ్లు మాత్రం పరిష్కరించదంట. సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఇతర కార్మికులను తీసుకొచ్చి ఈ రోజు పనిచేయిస్తుంది. సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చి ఈ రోజు మేము అంగన్వాడీ సెంటర్లు నడుపుతాం అనేసి చూస్తుంది. మనం చూసాం ఈరోజు సచివాలయ ఉద్యోగులు వచ్చి అంగన్వాడీ సెంటర్లో ఏం చేస్తున్నారో, బాల్ ఆడుతున్నారు. వాళ్ళు ఉయ్యాల్లో కూర్చొని పిల్లలు వెయిట్ చూసేటటువంటి మిషన్లలో కూర్చొని ఉయ్యాలు లొగుతున్నారు. ఈరోజు అమ్మ మనసుతోని, తల్లి మనసుతోని గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకి సేవలు చేస్తున్నటువంటి ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థని నిర్వీర్యం చేయడం కోసం ఈ రోజు కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ కుట్రల్ని సాగనివ్వం. మా వేతనాలు పెంచే వారికి సమ్మె కొనసాగిస్తాం. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా నిర్బంధాలను ఎదుర్కొని సమ్మె కొనసాగించి మా హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతల పెన్షన్లు పెంచి సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రజని పెన్షన్లు పంపిణీ చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రజని మాట్లాడుతూ ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా తమ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. జేసీ రాజకుమారి, జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి, ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోనే మరి ఎక్కడా లేనటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఈరోజు అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో మరి దేశానికే ఈరోజు రోల్ మోడల్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి పెన్షన్ని 3000 ఈరోజు పెంచి మరి మన రాష్ట్రంలో ఈ పెన్షన్ 3000 చేసి ఏదైతే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ దిశగానే ఫేజ్ మేనర్గా వెళ్ళి మరి ఈరోజు 3000 చేసి మరి రాష్ట్రంలో 64.34,000 అంటే 66,34,000 మందికి ఈరోజు ఈ పెన్షన్ అందజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న ప్రభుత్వం వచ్చేసి నెలకు సుమారు కొత్త పెన్షన్లు పెంచినాక ఈ 3000 పెన్షన్ ఏదైతే ఉందో అది సుమారు 2,000 కోట్ల వరకు కూడా ప్రతి నెలకు మనం ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అలాగే మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నికలకు 2 నెలల ముందు ఏదైతే టీడీపీ హయాంలో పెన్షన్ ఇచ్చేవాళ్ళో అది 1000 రూపాయలు మాత్రమే. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మనం 3000 ఇస్తున్నాం. మరి అలాగే టీడీపీ హయాంలో ఎన్నికల 6 నెలల ముందు వరకు కూడా మనం చూసినట్టయితే పెన్షన్ ఎంత అంటే 39 లక్షలు. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము మన జగనన్న ప్రభుత్వంలో మనము 66,34,000 పెన్షన్ల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అలాగే టీడీపీ హయాంలో నెలకు పెన్షన్లకు ఎంత ఖర్చు చేసే వాళ్ళంటే నెలకు వచ్చేసి 400 కోట్లు మాత్రమే టీడీపీ హయాంలో. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక అదే మన జగనన్న ప్రభుత్వం ఈరోజు నెలకు కనుక మనం చూసుకున్నట్టయితే సుమారు 2,000 కోట్లని మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి ఆలోచించండి. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక మనకు ఏ విధంగా పెన్షన్స్ వస్తున్నాయి, మనకి ఎంత మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున కూడా పెన్షన్స్ మనం అందిస్తున్నాం అనేటువంటి విషయం. జీతాలు పెంచాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బందెల రవికుమార్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ఈ నేపథ్యంలోనే కార్మికులు సమ్మెబాట పట్టారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పిన జగన్ మడమ తిప్పారని మండిపడ్డారు. తమ సమస్యల్ని పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని రవికుమార్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది కార్మికులు సమ్మెలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. జగనన్న మరి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి వైఫల్యం చెంది కార్మికులను సమ్మెబాటకి నిలుపు చేశారు. ప్రధానంగా కార్మికులను పరిమితం చేస్తానన్న జగనన్న మరి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా మరి ఆయన అసెంబ్లీలో సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి అనేది ప్రకటించినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మరి గడిచిన
4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కార్మికులకి ఎటువంటి ఇది లేదు. ఒక పక్క కరోనా తర్వాత విపరీతమైన మరి రేట్లు పెరిగిపోయినాయి. అదే కనీస వేతనం అడుగుతుంటే మరి ఈ మంత్రివర్గ ఉపసంఘం నిన్న చర్చలు జరిపి కూడా ఎటువంటి పురోగతిని సాధించకుండా ముందు వైఫల్యం చెందింది. తప్పని పరిస్థితుల్లో పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా కార్మికులకి పని భద్రత కల్పించమని చెప్పేసి మరి కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి 35 నుంచి 40 సంవత్సరాల పాటు మరి కార్మికులు సర్వీస్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ₹1 కూడా ఇవ్వకుండా గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నా కూడా అది కూడా అమలు జరగట్లేదు. 9-10 పిఆర్సీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కార్మికులకి మినిమం బేసిక్ అమలు చేశారు. దాన్ని కూడా ఈ రోజున 11వ పిఆర్సీలో తొలగించారు. దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కార్మికులకి బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి అనేది కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్లు కానీ నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా తెలియజేస్తా ఉన్నాము. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రని ప్రారంభించినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు తెలిపారు. డిసెంబర్ 7న ఇచ్చాపురం నుండి ప్రారంభమైన రథయాత్ర బుధవారం గుంటూరు నగరానికి చేరింది. ఈ క్రమంలో హిందూ కాలేజ్ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘ నాయకులు నివాళులర్పించారు. ఇందులో భాగంగా వెంగళరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకి 90 ఎమ్మెల్యే సీట్లు, 13 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు, నూకానమ్మ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర డిసెంబర్ 7వ తారీఖున ఒరిస్సా బార్డర్ అయినటువంటి ఇచ్చాపురం నుండి ఈ రథయాత్ర ప్రారంభించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర దేనికోసం అంటే మరి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా బీసీలకి 60% ఉన్న బీసీలకి ఈ రోజు వరకు కూడా కనీసం 20% కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకనే మేము మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించాం. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మరి బీసీలకు రాజ్యాధికారం రాలేదు కాబట్టి మేము మరొక పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించాం. ముఖ్యంగా మరి ఈ దేశంలో 60% ఉన్న బీసీలకి జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలు ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే 140 కులాలు ఉన్నాయి. పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడంలో మరి గత పాలకులు రాజ్యాంగంలో కానివ్వండి ఈ యొక్క బీసీలకి ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎంపీ సీట్లు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా అన్యాయం జరిగింది. 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24%కే కుదించారు. మన పక్కనున్న తమిళనాడులో 69%, అలాగే బీహార్లో 75% ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం 50% స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, అలాగే రాబోయేటువంటి 2024 శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 90 అసెంబ్లీ స్థానాలు, అలాగే 13 పార్లమెంటు స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకి కేటాయించాలనేది మా ప్రధాన డిమాండు.
అలాగే దేశవ్యాప్తంగా 544 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో కనీసం 275 పార్లమెంటు స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలు కేటాయించాలని చెప్పేసి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా మొన్న ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకి సబ్ కోటా ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ ఉందో బీసీలు కూడా, అంటే ఈ దేశంలో బీసీలు అటు ఇటు కాకుండా మధ్య మార్గంలో ఉన్నారు కాబట్టి వీరిపైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడుల్ని ఆపడం కోసం బీసీ అట్రాసిటీ ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పారిశుద్ధ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టిన నేపథ్యంలో నగరవాసులు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి సూచించారు. పారిశుద్ధ కార్మికులు సమ్మెబాట పట్టిన క్రమంలో కమిషనర్ బుధవారం నగరంలోని అన్ని డివిజన్లలో పర్యటించారు. పారిశుద్ధ కార్మికులను యూనియన్ నాయకులు బలవంతంగా సమ్మెలోకి తీసుకుని వెళ్లవద్దని చెప్పారు. పారిశుద్ధ కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మెకి జనసేన పార్టీ మద్దతు తెలిపింది. జగన్ మోసాలపై జనసేన సమరభేరి కార్యక్రమం పేరిట బుధవారం బీఆర్ స్టేడియం నుండి జీఎంసీ కార్యాలయం వరకు జనసేన మహాపాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ నాయకులు ఆళ్ల హరితో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమి శంకర్రావు మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, మొట్టమొదటి మా సమాన పనికి సమాన వేతనం. ఇక రెండోది, ఏదైతే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే పాదయాత్రలో నేను మాట తప్పను మనము చెప్పనని చెప్పారో, ఆ మాట మున్సిపల్ కార్మికులందరికీ 6 నెలల లోపల పర్మనెంట్ చేస్తారన్నాడు. చేశాడా? 4 సంవత్సరాల 9 నెలలు గడిచిపోయింది. పాత పెన్షన్ మాకు కావాలి, పాత పెన్షన్ కావాలి. మీ జీపీఎస్ ఓపీఎస్ మాకు వద్దు, పాత పెన్షన్ మాకు కావాలి. మూడోది, ఇంతవరకు మాకు బకాయి ఉన్న డిఏలు 7 బకాయిలు ఉన్నాయి. 7 డిఏలు ఇవ్వాలి. అలాగే ఏదైతే మా పర్మనెంట్ కార్మికులు ఉన్నారో మొత్తం 270 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి 100 సార్లు అడిగినా కూడా, కాళ్ళు మొక్కినా కూడా కనికరం కనబట్లే వాళ్ళు అడుగు తింటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు, ఈవేళ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల్ని మధ్య విభేదాలను సృష్టించడానికి మాత్రమే వాళ్ళు చర్చలని పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప చర్చల్లో ఏమీ లేదు. 26,000 అడిగితే సంక్రాంతి కాదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రమ్మంటారు. పర్మనెంట్ చేయమంటే అది కళ్ళ మాట. మీరు ఆ కళ్ళ మాట మర్చిపోండి. మీరు సమ్మె చేస్తే మీ సంగతి తేలుస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేస్తే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాయకుడు అనేవాడు ప్రజల కన్నీళ్లు తుడవాలి, కన్నీళ్లు రాకుండా చేయాలి. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావో
ఈ రాష్ట్ర ప్రజల కన్నీళ్లు కాదు కంట నీరు వచ్చేలాగా కన్నీటి నుంచి రక్తం వచ్చేలాగా పరిపాలిస్తా ఉన్నావు. నువ్వు పాదయాత్రలో ప్రజాస్వామ్యమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఈ రోజున ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పిస్తానని, వీళ్ళు చేసేటువంటి పనికి ₹1,00,000 ఇచ్చినా కూడా తక్కువేనని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి నువ్వు అధికారంలోకి వచ్చాక వాటిని మాట తిప్పావు, మడమ తిప్పావు. ఈ రోజున పారిశుద్ధ కార్మికుల కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నా కూడా వాళ్ళ రుణం తీర్చుకొని చెప్పినటువంటి నువ్వు వాళ్ళ జీవితాల్ని కన్నీలమయం చేశావు. ఈ రాష్ట్రంలో నీ సైకో పరిపాలన వల్ల, నీ దుర్మార్గమైన పరిపాలన వల్ల, నీ దాష్టికమైన పరిపాలన వల్ల బాధపడిన వాళ్ళు అంటే ఎవరూ లేరు. నీ యొక్క అవినీతి పరిపాలనతో, నీ యొక్క గంజాయి పరిపాలనతో, నీ యొక్క ఎర్రచనం దోపిడీ పరిపాలనతో, నీ యొక్క కబ్జా పరిపాలనతో, నీ యొక్క సైకో పరిపాలనతో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు నాశనం అయిపోయాయి. మాట్లాడితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా కాపులు అంటావు కదా, మరి ఈ రోజు రోడ్డున పడ్డ వాళ్ళందరూ కదా నీ మైనారిటీలే కదా, నీ బీసీలే కదా, నీ ఎస్సీలే కదా, వాళ్ళ ఎవరు లేరా? ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత నైవంచమైన పరిపాలన, ఇంత నమ్మకమైన పరిపాలన ఈ ప్రపంచంలో ఎవరు చేయలే. గతంలో ఈ ఉమ్మడి రాష్ట్ర పరిపాలన చేసిన ఎవరు చేయలే. నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఏం పాపం చేసుకుంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు జగన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ అమలు చేయాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మధుబాబు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మధుబాబు మాట్లాడుతూ సమస్యని పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. సమాన వేతనం తగ్గట్టుగా పర్మనెంట్ కార్మికుడికి బేసిక్ ఎంత ఉంది? 20,000 ఉందా, 22,000 ఉందా, 21,000 ఉందా? ఆ బేసిక్ని మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులకి మీరు ఇచ్చే హెల్త్ అలవెన్స్ మాకు అవసరం లేదు. ఈరోజు మీ ప్రభుత్వం హెల్త్ అలవెన్స్ ఇస్తానంటే ఏది 2-3 కేటగిరీలకి, వచ్చే ప్రభుత్వం ఉంచుతారో లేదో తెలియదు. ఒకవేళ మీరే ఉంచుతారో లేదో మాకు తెలియదు. ఎందుకంటే 2022లో మీరు జీవో నెంబర్ 7 తెచ్చిన తర్వాత పారిశుద్ధ కార్మికులకు ఏదైతే హెల్త్ అలవెన్స్ ఇచ్చారో ఆ హెల్త్ అలవెన్స్ తీసేశారు. 3,000 రూపాయలు జీతం పెరిగిందని. తర్వాత మేమందరూ కొట్లాడిన తర్వాత మీరు మళ్ళీ హెల్త్ అలవెన్స్ ఇచ్చారు. అందుకని మాకు ఈ హెల్త్ అలవెన్స్ వద్దు. అదేవిధంగా మీరు బేసిక్ శాలరీ మాకు ఎమ్మటం తక్షణం ఇవ్వాలి. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మనెంట్ చేస్తారన్నారు. ఆ పర్మనెంట్ చేసేదానికి కూడా మేము చేయమంటే మేము ఇంకో పద్ధతి అడిగాం. మీరు కనుక ఆ పద్ధతిలో కనుక చేయకపోతే మేము ఇంకా ఉధృతం చేస్తాం సమ్మె అని చెప్పాం. ఏంటంటే ఆ పద్ధతి మమ్మల్ని అందరం కూడా కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకెళ్ళమన్నాం. కాంట్రాక్ట్ విధానం అంటే కాంట్రాక్టర్ జీతం ఇచ్చే విధానం కాదు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసిందో ఆ విధంగా మమ్మల్ని అవుట్సోర్సింగ్ వాళ్ళు మొత్తం ఎగ్జామ్ లేకుండా ఏం లేకుండా సీనియారిటీ ప్రకారం మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకెళ్ళండి. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పర్మనెంట్ చేస్తుందని అడిగాం. ఆ 2 కోరికల్ని మేము ప్రకటించమంటే బయటకు వచ్చి ప్రకటించకుండా మీరు సమ్మె విరమించమని చెప్పారు. మేము సమ్మె విరమించమని చెప్పాం. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పాం. ఈ సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో అన్ని సంఘాలు కలిసి భారీ ఎత్తున సమ్మె చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు బుధవారం చేపట్టిన సమ్మెకి సురేష్ సంఘీభావం తెలిపారు. కార్మికులను సమాన పనికి సమాన వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
గతంలో ఆలీబాబా 40 దొంగలు ఉండేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 151 దొంగలు. దోచుకోవడం దాచుకోవడం తప్ప వాడు చేసే పనే లేదు. ఎందుకంటే పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. ఇంతవరకు జీతాలు కూడా 10వ తారీఖు వస్తున్నా కానీ జీతాలు కూడా ఇవ్వట్లేదు. మరి అభివృద్ధి చేశానంటాడు. అభివృద్ధి చేస్తే జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఈ పారిశుద్ధ కార్మికులు బయటకు ఎందుకు వస్తున్నారు? అలానే ఆశా వర్కర్స్ వస్తున్నారు, అంగన్వాడీలు వస్తున్నారు, ఉద్యోగస్తులు వస్తున్నారు, వ్యాపారస్తులు వస్తున్నారు. ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడం, ఏదో విధంగా వాళ్ళని ఇరికించడం. ఇప్పటికిప్పుడు పొద్దున నేను ప్రోగ్రాంకి బయలుదేరుతుంటే అవసరం చేశారు 12 దాకా. మరి అంత భయం దానికి, అంత ఊరిపాటు దానికి ఎందుకు? తాటాకు దెబ్బలు పొద్దున భయపడ్డట్టుగా ఇప్పుడు మనం ఏదో చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు భయపడాల్సిన పనే ఉంది. ఇంత పొద్దున్నే కోడి కుయ్యకు ముందే వాళ్ళు విధుల్లోకి వచ్చి వాళ్ళ విధులు నిర్వర్తిస్తుంటారు. వాళ్ళు కనీసం ఫేస్ మాస్కులు ఇవ్వరు, గ్లౌజెస్ ఇవ్వరు, అలానే రేడియం జాకెట్లు ఇవ్వరు. అవన్నీ వాళ్ళకి పర్మనెంట్ చేయరు. ఉద్యోగాలు పనికి సమాన వేతనం ఇవ్వరు. మరి అలానే అలవన్సులు ఇవ్వరు. మరి ఎందుకని? అంత అభివృద్ధి చేసిన వాళ్ళకి మీ పీకే సర్వేలో చెప్పారు ఏమని, మీరంతా పనికిరాని వాళ్ళు, మీకు డిపాజిట్లు కూడా రావని. అందుకని ఒక్కొక్క నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుస్తున్నారు. ఆ ఊర్లో చెత్త ఈ ఊర్లో వేస్తున్నారు. ఆ ఊళ్ళో చెత్త ఈ ఊర్లో వేస్తే చెత్త ఇద్దే కానీ అది బంగారం కాదుగా. ఇప్పటికైనా కానీ మంచి పనులు చేసి వీళ్ళ న్యాయమైన డిమాండ్లు ఎమ్మటే తీర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకి రక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష అని జిల్లా గ్రంథాలయ సంస్థ క్లస్టర్ 3 చైర్మన్ బత్తుల దేవానంద్ అన్నారు. వైసీపీ నాయకులు టీఎల్వి ఆంజనేయులు ఆధ్వర్యంలో శ్యామలానగర్లో బుధవారం ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవానంద్తో పాటు ఇన్నారెడ్డి, సుందర్ రెడ్డి, భాగ్యరావు, విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండగల పెన్షన్ పెంపు కార్యక్రమం కాకినాడ నుండి ప్రారంభించిన సీఎం జగన్. కలెక్టరేట్ ని ముట్టడించిన అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. జగన్ దేశానికే ఆదర్శం. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.